బుజ్జమ్మ ఏంటి ఈ ఫోటో అని బాగీ ఫోటోని చూసి రాతోడు కంగారు పడుతూ ఉంటే వెంటనే మనోహరి బాగీ ఫోటోని లాక్కొని ఇది మిస్సమ్మ ఫోటో అని పాపకి తెలియదంట. మిస్సమ్మ గురించి మేము పాపకి కూడా ఏమీ చెప్పలేదు, తనకి తెలియదంట అని మనోహరి చెప్తుంటే, ఓ నాకు తెలియకూడదని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా మనోహరి? బుజ్జమ్మ ఎవరో పిల్లలకి తెలియకూడదు అనుకుంటున్నావు కదా, నాకు కావాల్సింది కూడా అదేలే అని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా మిస్సమ్మ గురించి ఆశ్రమంలో ఉంటున్న పాపకి ఏం తెలుస్తుంది? సరేలేండి అని రాతోడంటే, ఆ బాగి ఉండేది కూడా ఆశ్రమంలోనే కదరా పిచ్చోడా, ఈ విషయం నీకు తెలియదులే అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కలు అన్నయ్యలు బాయ్ అంటూ బుజ్జమ్మ చెప్తుంది. రా బుజ్జమ్మ అని రాతోడు బయటికి తీసుకొస్తూ ఉంటాడు. 2 రోజుల నుండి రాతోడు ప్రవర్తన చాలా వింతగా ఉంది మనోహరి అని చెంబ అంటుంది. అయితే బాగి గురించి నిజం తెలిసినా కూడా తెలియనట్లు నటిస్తున్నాడు. పద వెళ్ళి చూద్దాం అని మనోహరి చెంబా ఇద్దరు తొంగి చూస్తూ ఉంటారు బయటకి. అమర్ గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రా బుజ్జమ్మ అని రాతోడు తీసుకువెళ్తూ ఉంటాడు. రాతోడ్ ఏంటి బుజ్జమ్మని ఈ టైంలో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, రేపు ఉదయం తీసుకువెళ్ళొచ్చు అని అమర్ అంటే, ఇందాక రాజుగారికి వార్డెన్ మేడం ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పారంట సార్ అని రాతోడు చెప్తూ ఉంటే, ఈ విషయం రాతోడు ఇంతకుముందు మనతో ఎందుకు చెప్పలేదు మనోహరి, అందుకే నాకు డౌట్ వస్తుంది అని చెంబా అంటుంది. బుజ్జమ్మ రేపు మళ్ళీ వస్తావు కదా అని అమర్ అంటే, నేను రాకపోయినా మీరు తీసుకొస్తారు కదా సార్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అమర్ బుజ్జమ్మని ముద్దులాడుతూ ప్రేమగా సొంత బిడ్డ అయినట్టు చూసుకుంటున్నాడు. ఎలా చూసుకుంటున్నాడో చూస్తున్నావా మనోహరి అని చెంబా అంటే, కన్న కూతురే కదా అని మనోహరి అంటుంది. సార్ బుజ్జమ్మ మీ కన్న కూతురని తెలియకపోయినా అలాగే ఎంత బాగా చూసుకుంటున్నారు సార్, ఇలా తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రాతోడు అనుకుంటూ ఉంటాడు. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను అని అమర్ చెప్తూ ఉంటాడు. బాయ్ సార్ అని బుజ్జమ్మ రాతోడు ఇద్దరు కార్ దగ్గరికి రాగానే అమర్ లోపలికి వెళ్తాడు. మనోహరి చెంబా ఇదంతా గమనిస్తున్నారని రాతోడ్కి అర్థమైపోతుంది. ఇప్పుడు నా పైన మీకు డౌట్ వచ్చింది కదా, ఇప్పుడే మీ సంగతి చెప్తాను అని రాతోడు మనసులో అనుకుంటూ, బుజ్జమ్మ మిస్సమ్మ ఫోటోని నువ్వెప్పుడూ చూడలేదా, నీకు అస్సలు తెలీదా అని రాతోడు కావాలని అడుగుతూ ఉంటే, తెలియదు అంకుల్ అని బుజ్జమ్మ చెప్తుంది. చూసావా రాతోడికి ఏమీ తెలియదు, నువ్వే లేనిపోని డౌట్లు చెప్తున్నావు అని మనోహరి చెంబాని అరుస్తూ ఉంటుంది. అమ్మయ్య వీళ్ళకి డౌట్ పోయింది అని రాతోడు మనసులో అనుకుంటూ బుజ్జమ్మని కారులో కూర్చోబెట్టగానే, అంకుల్ మీరెప్పుడు మిస్సమ్మని చూడలేదా అని పాప అడుగుతూ ఉంటుంది. చూశాను, మీ అమ్మని నేనెందుకు చూడలేదు అని రాతోడు అంటాడు. మరి మీరెందుకు నిజం చెప్పలేదు అని పాప అంటే, అది సీక్రెట్, నువ్వు కూడా చెప్పకూడదు అని రాతోడు అంటాడు. అయినా మా అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎవరో వార్డెన్ మేడం కదా, పిల్లలందరికీ వార్డెన్ కదా, అలాగే మీ అమ్మాయి ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా కొన్ని రోజులు వార్డెన్గా పనిచేసింది అని రాతోడు చెప్పడంతో, ఓ అందుకేనా అక్కలు అన్నయ్యలు మా అమ్మని మిస్సమ్మ అని పిలుస్తారు అని పాప అంటుంది. కానీ మీ అమ్మే మిస్సమ్మ అని ఎవరికీ చెప్పకూడదు అని రాతోడు అంటాడు. మా అమ్మ ఆల్రెడీ నాతో ఈ విషయం చెప్పింది, అందుకే నేను మేడం అని కూడా అందరి ముందు పిలుస్తున్నాను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఓ మిస్సమ్మ ఈ విషయం పాపకి ముందే చెప్పిందా అని రాతోడు అనుకుంటూ ఉంటాడు. అమ్మ గురించి మనోహరి ఆంటీ కూడా తెలుసంట, కానీ ఆంటీ కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పింది అని పాప చెప్పడంతో, అవునవును ఆ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, నువ్వు కూడా చెప్పకు మా బంగారు బుజ్జమ్మ అని రాతోడు అంటూ ఉంటాడు. సరే సరే నేను ఎవరికి చెప్పనులే, పదండి వెళ్దాం అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అమ్మయ్య బుజ్జమ్మ డౌట్లన్నీ క్లియర్ చేసేసాను, ఇక బయలుదేరి వెళ్ళాలి అని రాతోడు అనుకుంటూ ఉంటాడు. బాగి బుజ్జమ్మ కోసమే ఎదురు చూస్తూ ఉంటే అమ్మ అంటూ పాప పరిగెత్తుకు రావడంతో బుజ్జమ్మ అంటూ బాగి ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావంట రాతోడు అంకుల్ చెప్పాడు అనడంతో, అవును నేను చాలా మిస్ అయ్యాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉండు, నేను అంకుల్ని పంపించి వస్తాను అని బాగి అనడంతో, బాయ్ రాతోడు అంకుల్ అని పాప అంటుంది. బాయ్ మేడం అని రాతోడు అంటూ ఉంటాడు. మేడం ఏంటి అని పాప అడుగుతూ ఉంటుంది. మేడం అని నన్ను అన్నారులే, నువ్వు లోపలికి వెళ్ళు అని ఆరు పాపని బాగి లోపలికి పంపిస్తుంది. ఏంటి రాతోడు నువ్వెప్పుడు బుజ్జమ్మకి నిజం చెప్పేలా ఉన్నావే అని బాగి అంటే, చెప్పేస్తే చాలా బాగుంటుంది మిస్సమ్మ, నువ్వు చెప్పొద్దని చెప్పావని నేను ఆగిపోయాను అని రాతోడు అంటూ ఉంటాడు. బుజ్జమ్మ వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదు కదా అని బాగి అంటుంది. తన ఇంట్లో తనకు ఇబ్బంది ఏంటి మిస్సమ్మ, మీరే మిస్ అయ్యేన ఫీల్ అయ్యారు అని రాతోడంటే, తను నా కూతురు మాత్రమే కాదు మా అక్క కూడా అని బాగి అంటుంది. అందుకే నేను మేడం అని పిలుస్తాను అని రాతోడంటాడు. అలా పిలిస్తే అందరికీ నిజం తెలిసిపోతుంది, కొన్ని రోజులు ఆగు రాతోడ్, నేను చెప్పే వరకు ఆగు అని బాగి అంటుంది. మిస్సమ్మ బుజ్జమ్మ ఆ ఇంట్లో నీ ఫోటో చూసేసింది,
కాకపోతే ఎవరికీ ఏమీ చెప్పలేదులేండి, అంతా కవర్ అయిపోయింది. కాకపోతే ఆ మనోహరికి డౌట్ వచ్చింది. ఆ శనిగ్రహాన్ని త్వరగా పంపించేయండి మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. ఆ మనోహరికి నిజం తెలిసినా ఇప్పుడేమీ చేయలేదులే రాథోడ్, నేను త్వరలోనే మనోని బయటికి పంపిస్తాను కదా అని బాగి చెప్తుంది. సరే మిస్ అమ్మ ఉంటాను అంటూ రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయిపోయావా బుజ్జమ్మ అంటూ బాగి రావడంతో ఫ్రెష్ అయిపోయాను అని పాప చెప్తుంది. తినడానికి ఏం చేయమంటావు అని బాగి అడుగుతూ ఉంటుంది. నీ ఇష్టం మిస్ అమ్మ అని పాప చెప్తుంది. ఏంటి నువ్వు నన్ను మిస్ అమ్మ అని పిలిచావా అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును నీకు ఆ పేరు చాలా బాగా సూట్ అవుతుంది, ఆ ఇంట్లో మిస్ అమ్మకి నీకు చాలా దగ్గర పోలికలున్నాయి అన్నట్లు నువ్వు ఆ ఇంట్లో పని చేసావంట కదా, మరి ఎందుకు మానేశావు అని పాప అడుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న రాక్షసి వల్లే అని మనసులో అనుకుంటూ, అవును పని చేస్తూ ఉండేదాన్ని అని బాగి చెప్తుంది. మరి ఎందుకు మానేశావు, ఏదైనా ప్రాబ్లమా, అయితే మా సార్ కూడా నీకు తెలిసే ఉంటారు కదా అని ఆరు పాప అడుగుతుంది. ఏ సార్ అని బాగి అంటుంది. అదే అమరేంద్ర సార్ అని ఆరు పాప చెప్తుంది. అంతగా తెలియదు, పిల్లల గురించి కూడా అంతగా తెలియదు అని బాగా అబద్ధం చెప్తుంది. అదేంటి, నేను పుట్టక ముందు నుండి నువ్వు వాళ్ళ ఇంట్లో పనిచేసి వచ్చావు కదా, నువ్వు అక్కడి నుండి రాకుండా ఉండాల్సింది, నువ్వు అక్కడే ఉంటే నేను కూడా అక్కడే ఉండేదాన్ని కదా, అందరం కలిసి ఉండేవాళ్ళం అని పాప చెప్తుంది. బాగి చాలా బాధపడుతూ నేనే నీకు వాళ్ళందరినీ దూరం చేశాను అని మనసులో బాధపడుతూ ఉంటుంది. నేనేదో ఊరికే అడిగానులే అమ్మా, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు, బాధపడకు అని పాప చెప్పడంతో థ్యాంక్ యూ బుజ్జమ్మ అంటూ బాగా ముద్దులు పెడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత ఏంటి మనోహరి అంత టెన్షన్ పడుతున్నావు అని చెంబ అడుగుతూ ఉంటే, వెంటనే మనోహరి కరుణకి ఫోన్ చేస్తుంది. స్కూటీలో వెళ్తున్న కరుణ స్కూటీని ఆపుకొని, ఇది నాకు ఫోన్ చేస్తుందేంటి, చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుంటూ, ఏంటి మనోహరి నాకు ఫోన్ చేశావు అని కరుణ అంటుంది. బాగి ఎక్కడ ఉందో నీకు తెలుసా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. బాగి ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది, నీకేమైనా తెలుసా, అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని కరుణ అనడంతో, ఎందుకంటే వాళ్ళిద్దరిని కలపాలి కదా, భార్యాభర్తల్ని కలిపే బాధ్యత నీకు మాత్రం లేదా ఏంటి అని మనోహరి అంటుంది. ఓ సోస్ ఏం పాగల్ మాటలు మాట్లాడుతున్నావే అని కరుణ మనసులో అనుకుంటూ, నాకు తెలియదు కానీ నీకు తెలిస్తే నాకు కూడా చెప్పు, సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది.